హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోషన్ లియానా ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను మా పిల్లలు అయితే అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఆటోలో. ఇంకా మీకు ఊరు తెలిసే ఉండేది, చూస్తే అర్థమైపోయిద్ది. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మా అక్క మేము మా అమ్మ మళ్ళీ కలుస్తామని చెప్పి. అందుకే నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ కట్టారు, ఇంకా కొంచెం ఉంది వర్క్. అది చూడ్డానికి చాలా డేస్ నుంచి రమ్మంటున్నారు. మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము ఊరు నుంచి రాగానే. మళ్ళీ ఇప్పుడు కుదిరింది అక్క వాళ్ళ ఇంటికి రావడానికి. ఇంకా పైనంతా చూశాను. ఇంకొంచెం వర్క్ అయితే ఉంది, మా పిల్లలు ఆడుకుంటున్నారు లోపల. ఇంకా చాలా వాళ్ళ పిల్లలకి వర్క్ అనేది జరిగిపోయి, అందుకని మా అక్క వాళ్ళు కింద మా అక్క వాళ్ళు ఉంటారు, గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటారు. అక్క వాళ్ళ పెద్ద పాప పైన మా అమ్మగారు తీసుకొచ్చారు బస్సులో. ఇంకా ఇదంతా బావగారు, మా అక్క, బాబు, మా పిల్లలు అయితే వచ్చారు. దాంతో ఆడుకున్నారు. మా అమ్మ కూడా వచ్చారు. ఇంకా అందరినీ కలుస్తానని ముందే అనుకున్నాను. వర్క్ అయితే చాలా వర్క్ అయిపోయింది. ఇంకొంచెం హడావిడి టెన్షన్ ఉంది కదా. ఇది కూడా అయ్యాక రెంట్కి ఇచ్చేస్తారు. వాళ్ళకి టిఫిన్ ప్రిపేర్ చేయాలి, లంచ్లోకి మొత్తం ప్రిపేర్ చేయాలి కదా. నేనైతే ఎప్పుడు ఫేస్ చేయలేదు, ఎందుకంటే మాకు స్కూల్ దగ్గరే ఇంటికి. మా వారు ఇంకా మధ్యాహ్నం బాక్స్ తీసుకెళ్ళి ఇచ్చేస్తారు. ఇంకా నాకు ఆ స్ట్రెస్ అనేది తెలియలేదు. ఇంకా నాకు మా అక్కను చూస్తే అమ్మో ఎలా చేస్తారో మార్నింగ్ లేచి అనిపించింది. ఇంకా ముందు స్కూల్ కొంచెం దూరం అయితే తప్పదులేండి, బాక్స్ కట్టాల్సిందే, డైలీ వెళ్ళలేరు కదా ఎండలో. ఇంకా నేను మార్నింగ్ టిఫిన్ ఒకటి ప్రిపేర్ చేస్తాను, మధ్యాహ్నం లంచ్ చేసి పంపిస్తాను. మా అక్కకైతే కొంచెం స్కూల్ దూరం బస్సులో వెళ్తారు కాబట్టి మార్నింగే బ్రేక్ఫాస్ట్ లంచ్ మొత్తం ప్రిపేర్ చేసేయాలి. బావగారికి మళ్ళీ బాక్స్ తీసుకెళ్ళడం కుదరదు కాబట్టి. ఇంకా మా అక్క వాళ్ళు ఇదంతా చూపిస్తున్నారు, నేను చూసి వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఇంకా పైన టెర్రస్ పైనుంచి వ్యూ అనేది ఇలా ఉండిద్ది. అంటే థర్డ్ ఫ్లోర్ కదా, ఇంకా చాలా బిల్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. చాలా ట్రాఫిక్ అయితే ఉండిద్ది, వీళ్ళకి అన్నీ అందుబాటులో ఉంటాయి, మెయిన్ సెంటర్ కాబట్టి. ఇంకా పైన వేడిగా ఉండకూడదని కింద బ్లూ కలర్ సున్నం అయితే వేయించారు టెర్రస్ పైన, కూలింగ్ అని చెప్తారు కదా, అలాంటిది. ఈ వ్యూ అంతా చాలా బాగుండిద్ది పైనుంచి. అందరూ ఆడుకున్నారు చాలాసేపు. ఇంకా మా అమ్మ వస్తే మా ఇంటికి మా అక్కకు కొంచెం రిలీఫ్గా ఉండిద్ది, ఎందుకంటే పిల్లలిద్దరికీ జడలు వేయాలి కదా. ఇంకా మా అమ్మగారు అంట్లు అయితే తోమేశారు. మా అక్క వాళ్ళ ఇంట్లో కొంచెం హెల్ప్ అయితే చేస్తారు కదా, కూతుళ్ళు అంత కష్టపడుతుంటే తల్లులు చూడలేరు. ఇంకా కొంచెం రిలీఫ్గా ఉండిద్ది. ఇంకా అమ్మ ఊరు వెళ్ళిపోతే ఇంకా చేసుకోవడం తప్పదనుకోండి. ఇంకా అంట్లు తోమేశారు. ఇంకా మా అక్క అయితే బాక్స్లోకి లంచ్ ప్రిపేర్ చేసేసారు. అన్నము ఇంకా క్యాప్సికమ్ కర్రీ చేశారు. ఇంకా ఎగ్స్ అయితే బాయిల్ చేస్తారు డైలీ. ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి మినప రొట్టె పిండేశారు, ఇంకా చట్నీ చేసి ఉంచారు. ఇంకా ఎగ్స్ ఉంటే పిల్లలకి అదొక హ్యాపీనెస్ కదా, అందుకని డైలీ ఒక అలవాటు, పిల్లలకి ఎగ్స్ బాయిల్ చేసి ఇస్తారు, బాక్స్లో పెడతారు, లేకపోతే ఇంట్లో తినేసి వెళ్తారు బ్రేక్ఫాస్ట్తో పాటు. ఇదిగోండి మా అక్కకి 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి కదా. ఇంకా వాళ్ళకి జడలేస్తారు. ఈ జడలు కొంచెం టైం ఎక్కువ పట్టిద్ది కదండి. మార్నింగ్ 8 కల్లా వెళ్ళిపోవాలి స్కూల్కి, అంతా చాలా కష్టమైంది. స్కూల్కి వెళ్ళేదాకా కూడా హడావిడిగా ఉండిద్ది. అమ్మ ఉంటే 2 పిల్లలే కొంచెం జడలు వేసి పెడతారు, ఇంకా చాలా టైం సేవ్ అయినట్టు అనిపించింది అక్కకి. ఇంకా టిఫిన్ వేస్తున్నారు. ఒక బాక్సులు కడుతున్నారు పిల్లలకి, బాబుకి 2 పాపలకి బాక్స్ కట్టేస్తున్నారు. వాళ్ళకి కొంచెం ఎక్కువైనా అసలు తెచ్చేస్తారు, లేకపోతే వదిలేస్తారు. అన్నం ఫుడ్ అసలు వేస్ట్ చేస్తే నచ్చదు కదా, అందుకని వాళ్ళు ఎంత తింటారో అంతే పెడతారు. తెలుస్తుంది కదా పిల్లలు ఎంత తింటారు ఏంటి అని, ఇంకా దాన్ని బట్టే పెడతారు. మళ్ళీ ఒక్కోసారి స్కూల్లో పడేస్తారు, తినిపించకుండా చిన్నపిల్లలు పడేస్తారు, లేకపోతే బాక్స్లో అలాగే పెట్టి పంపిస్తారు, వేస్ట్గా అయిపోయింది. ఇంకా వేస్ట్ చేయడం ఎందుకు అని వాళ్ళకి సరిపడా పెడతారు. ఇంకా పిల్లలు స్కూల్స్ ఓపెన్ అయ్యాయని కొత్తగా బాస్కెట్లు అయితే కొనుక్కొచ్చారు, అవైతే చూపిస్తున్నారు పిల్లలు. ఇంకా దాంట్లో అయితే బాక్సులు అన్నీ సెట్ చేసి పంపించేశారు. మార్నింగ్ లేచినప్పటి నుంచి పిల్లలు బస్ ఎక్కి స్కూల్ వెళ్ళేదాకా కూడా అస్సలు గ్యాప్ ఉండదు, హడావిడి. వెజిటేబుల్స్ కట్ చేసుకోవడం, అన్నీ ప్రిపేర్ చేసుకోవడమే సరిపోయిద్ది.
ఇంకా గబగబా ముగ్గురు పిల్లలకి కట్టేస్తున్నారు. ఇంకా ఇద్దరు ఆడపిల్లలు అయితే రెడీ అయ్యి వెళ్ళిపోతారు, కానీ మా అక్క వాళ్ళ చిన్న బాబు అయితే అస్సలు టిఫిన్ అనేది చేయడు, చాలా లేట్ చేస్తాడు. అవి జడలు వేయడం ఇవే సరిపోతాయి, కానీ బాబుకి బ్రేక్ఫాస్ట్ పెట్టడం లేట్ అయిద్దని చెప్పి వీళ్ళిద్దరూ బస్కి అయితే వెళ్తారు డైలీ. బాబు కుదిరినప్పుడేమో బావగారు 9కి అయితే బండి మీద తీసుకెళ్ళి దింపేస్తారు. ఇంకా తప్పదు కదా, డైలీ ఏం తినిపించకుండా పంపలేము. అందుకని ఇంక బావగారు ఒక 1 అవర్ లేట్ అయినప్పుడు బండి మీద తీసుకెళ్ళి దింపేసి వస్తారు బాబుని. ఇదిగోండి వాళ్ళిద్దరు వెళ్ళిపోయాక ఆయన తీరిగ్గా హీరో గారు వెళ్తున్నారు. ఇంకా మా పిల్లలకి ఇంకా స్కూల్స్ ఓపెన్ అవ్వలేదు అప్పటికి. మా పాప కిందకి తీసుకెళ్ళి ఇస్తుంది. ఇంకా వాళ్ళ పెదనాన్నని అడుగుదామని మొహమాట పడుతుంది బండి మీద. ఇంకా వెళ్ళు ఎక్కువ అంటే ఎక్కింది. మా బాబు అయితే అసలు వెళ్ళడు, మొహమాట పడతాడు. మా పాపకు అలాంటిదే ఉండదు, పిలిస్తే వెళ్ళిపోయిద్ది. ఇంక పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఇంకా అమ్మయ్య అని కూర్చునిద్ది మా అక్క అయితే కాసేపు. ఇంక ఇవి హెల్త్కి చాలా మంచిది కదా, ఇదైతే డైలీ తింటున్నాము. ఇంకా మా అమ్మగారు కూడా ఊరు వెళ్ళిపోతున్నారు. ఇంకా తప్పదు కదండి, పిల్లలు ఇంట్లో ఎక్కువ ఉండలేరు కదా, ఇంక వెళ్ళిపోతానంటారు. ఇంకా ఆ రోజు అంతా కొంచెం హెల్ప్ చేసి అక్కకి ఇంకా ఊరైతే వెళ్తున్నారు. కరెక్ట్గా సందు చివరికి రాగానే ఆటో అయితే వచ్చింది కరెక్ట్ టైంకి. ఇంకా అది ఎక్కి వెళ్ళారు. ఇంకా నైట్ అయితే ఇంట్లో వేడిగా ఉందని ఏసీ రిపేర్లో ఉందండి. ఇంకా టెర్రస్ పైకి వెళ్ళాం పడుకోవటానికి. నాకు అసలు ఎప్పుడు పడుకున్నానో చిన్నప్పటి నుంచి టెర్రస్ మీద అసలు గుర్తే లేదు, అసలు పడుకున్నానో లేదో కూడా. ఇంకా పడుకుందాం అనిపించి చాలా ఇయర్స్ ఎప్పుడు పడుకోలేదు, పడుకుందాం అనిపించి ట్రై చేసాము. ఇంకా కింద ఇల్లు ఇంకా రెడీ అవుతుంది కదా, పడుకోవచ్చో లేదో అని ఒక డౌట్ అయితే ఉండింది అందరికీ. ఇంకా ఎందుకైతే మంచిదిలే అని చెప్పి ఇంకా రౌండ్గా చెప్పులు వేసాము, దుప్పట్లకి అటు ఇటు చెప్పులు వేసాము. అదొక ఫీలింగ్ ఉండిద్ది కదా, కొంచెం భయంగా. ఇంకా చల్ల గాలి అయితే వస్తుంది, 3rd ఫ్లోర్ కదా, చాలా చల్లగా ఉండింది పడుకోవడానికి. ఇంకా అందుకని పిల్లలు పైన పడుకుంటారని చక్కగా పైన వచ్చి వేసుకున్నాము. వ్యూ అయితే బాగుండింది, చాలా బిల్డింగ్స్, లైట్స్ అవన్నీ. మా బాబు పడుకోవట్లేదు అసలు. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.